వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు కాబూలి శనగల కూర చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు చేసే విధానం: ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 3 ఇలాచీ వేసుకోవాలి. అవి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగు వేసుకోవాలి. వేసుకొని అవి ఫ్రై అయ్యే ముందుగా ఈ శనగలు 12 గంటలు నానబెట్టుకొని అందులో చెక్క మొగ్గ వేసి, బిర్యానీ ఆకు వేసి, ఉప్పు వేసి ఉడికించుకున్నాం. ఇప్పుడు ఆనియన్ మనకు అట్లా బ్రౌన్ కలర్ అయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి అట్లా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ముందు శనగల్లోనూ వేసుకొని ఉడికించుకొని ఉన్నాము. ఇప్పుడు అంతా అట్లా కలుపుకొని ఆ టమాటాలు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ పైన పెనం పెట్టి అందులో కసూరి మెతి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, చనా మసాలా అన్నీ ప్లేట్లోకి తీసుకొని అవి ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్టు అవన్నీ ఫ్రై అయినాయి కదా, దాంట్లో బాగా ఫ్రై చేసి ఉడికించుకోవాలి. అవి అట్లా ఉడుకుతూ ఉండగా కసూరి మేతి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది స్మాష్ చేసి వేసుకోవాలి. నలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ మసాలాలన్నీ ఉడికేటట్టు కొంచెం నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మనకు ఉడికి ఆయిల్ అంతా అట్లా పైకి వచ్చినప్పుడు ముందుగా ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదా, కొన్ని తీసి పెట్టుకొని మిగతాయన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, అవి పప్పులాగా మెత్తగా మెదుపుకొని అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇది గ్రేవీ కోసము. తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా తినాల అన్న విధంగా ఇది స్మాష్ చేసి వేస్తాం గ్రేవీ కోసం. ఇప్పుడు ఆయిల్ అంతా అట్లా పైకి వచ్చినప్పుడు పచ్చిమిర్చి చీలికలుగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా ఉడకపట్టాక కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. అదంతా అట్లా వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే చోలే చెనా రెడీ.